నమస్తే అండి, రైతులందరికీ నమస్కారం. నేను మీ రైతు మిత్ర జానీ. వరిలో అధిక దిగుబడులు సాధించాలంటే సమగ్ర యాజమాన్య చర్యల్లో మొగిపురుగు నివారణ చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఎవరైతే సకాలంలో మొగిపురుగు నివారణకు సంబంధించిన చర్యలు చేపడతారో వారు అధిక పిలకలు సాధించి అధిక దిగుబడులు సాధించడానికి 100% అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వరిలో అధిక పిలకలు సాధించడం అనేది మొగిపురుగు నివారణ చర్యల మీద కూడా ఆధారపడి ఉంటుంది. అయితే ఈ మొగిపురుగు నివారణకు 2 పద్ధతులు అయితే ఉన్నాయి. చాలా మంది రైతులు మొగిపురుగు నివారణకు సంబంధించి గుళికలు అయితే వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్ప్రేయింగ్ రూపంలో మందులైతే పిచికారీ చేస్తున్నారు. మొగిపురుగు నివారణకు స్ప్రేయింగ్ కంటే గంట గోళీలు లేకపోతే దుబ్బు గోళీలు వేసుకోవడం చాలా మంచి పద్ధతి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న దుబ్బు గోళీల్లో టాప్ 3 గుళికలు ఏమున్నాయో తెలుసుకుందాం. ఇక దుబ్బు గోళీలు అనగానే మనందరికీ గుర్తొచ్చే ప్రముఖమైన పేరు ఎఫ్ఎంసి కంపెనీ వారి ఫర్టెరా. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో రైతులు దీనైతే చిన్న చూపు చూస్తున్నారు. ఇది వేయడం వల్ల అధికంగా దుబ్బు రావడం లేదని కొత్త మందులు అయితే ట్రై చేస్తున్నారు. ఫ్రెండ్స్, రైతులందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పబోయే గుళికలన్నీ కూడా మొగిపురుగు నివారణకు అద్భుతంగా పనిచేస్తాయి. చాలా మంది రైతులు అయితే కొంత అపోహలో ఉన్నారు. ఏదైతే మనం దుబ్బు గుళికలు ఇస్తున్నామో వాటి వల్ల అధికంగా ఎక్కడ లేని దుబ్బు చేస్తుందని అపోహలో అయితే ఉన్నారు. ఇది ఎంత మాత్రం నిజం కాదండి. మనకు సాధారణంగా ఏదైతే దుబ్బు వస్తుందో మొగిపురుగు సోకి ఆ దుబ్బులోని పిలకలు నష్టపోకుండా ఈ గంట గుళికలు అయితే కాపాడతాయి. అందుకే వీటిని దుబ్బు గోళీలు, గంట గుళికలు అంటారు. ఇక ఎఫ్ఎంసి కంపెనీ నుంచి వచ్చిన ఫర్టెరా అని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి డౌట్ లేకుండా మొగిపురుగు నివారణకు అయితే వాడుకోవచ్చు. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఒకసారి ఇందులో ఉన్న టెక్నికల్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఇందులో క్లోరాంత్రినిప్రోల్ 0.4% అయితే గ్రాన్యూల్స్ రూపంలో అయితే ఉంటాయి. ఇక దీని డోస్ విషయానికి వస్తే ఎకరానికి 4 కేజీలు అయితే చల్లుకోవాల్సి ఉంటుంది. ఇక దీని ధర విషయానికి వస్తే 4 కేజీల బ్యాగ్ ధర 750 రూపాయలుగా ఉంది. అయితే రైతులందరూ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎఫ్ఎంసి కంపెనీలోని ఫర్టెరా చల్లుకోవాలని రూల్ అయితే ఏమీ లేదు. క్లోరాంత్రినిప్రోల్ టెక్నికల్ కలిగి ఉన్న ఏ కంపెనీ దుబ్బు గోళీలు చల్లుకున్నా ఇదే రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక మొగిపురుగు నివారణకు క్లోరాంత్రినిప్రోల్ అనే టెక్నికల్ ఒక అద్భుతమైన మందండి. ఇక ఈ టెక్నికల్ తో ఏ కంపెనీలో మీకు దుబ్బు గోళీలు దొరికినా వాటిని ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే వాడుకోవచ్చు. ఇక దుబ్బులోని ఈ మొగిపురుగు నివారణకు మనం వాడుకోదగ్గ బెస్ట్ మందుల్లో సింజెంటా కంపెనీ నుంచి బ్రిటాకో కూడా మంచి దుబ్బు గోళీలండి. ఇక ఫర్టెరా తర్వాత దుబ్బు గోళీల్లో బాగా ఫేమస్ అయిన మందుల్లో బ్రిటాకో కూడా మంచి మందండి. ఇక ఇందులోని టెక్నికల్ డీటెయిల్స్ విషయానికి వస్తే థయోమిథాక్సామ్ 1%, అదేవిధంగా క్లోరాంత్రినిప్రోల్ 0.5% అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించారా? ఈ టెక్నికల్ డీటెయిల్స్ ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే ఇందులో కూడా మనకి క్లోరాంత్రినిప్రోల్ అనే టెక్నికల్ అయితే కోడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ రైతులు గమనించాల్సింది ఏంటంటే మీరు బ్రిటాకో దొరకపోతే ఫర్టెరా చల్లుకోవచ్చు, ఫర్టెరా దొరకపోతే బ్రిటాకో కూడా చల్లుకోవచ్చు. చాలా మంది రైతులు ఏమని అపోహలో ఉంటారంటే బ్రిటాకోయే బాగా పనిచేస్తుంది, ఫర్టెరా అసలు పనిచేయదు. కొంతమంది రైతులు ఏమంటారంటే ఫర్టెరా బాగా పనిచేస్తుంది, బ్రిటాకో బాగా పనిచేయదు అంటుంటారు. ఇంకా ఈ 2 మందులు కాకుండా మరేదో మందు బాగా పనిచేస్తుంది అంటుంటారు. ఫ్రెండ్స్, మీరు తెలుసుకోవాల్సింది డబ్బా పైన ఉండే బ్రిటాకోనో ఫర్టెరో కాదండి, డబ్బా లోపల ఏం టెక్నికల్స్తో వాటిని తయారు చేస్తున్నారు అన్న విషయం తెలుసుకుంటే అన్ని మందులు ఒకటే. ఈ టెక్నికల్తో ఉన్న మందుని ఏదైనా పిచికారీ చేసినా అదే ఫలితం వస్తుంది అనే మీరు ఒక అవగాహనకైతే వస్తారు. అందుకే రైతులందరూ డబ్బాపై ఉండే కంపెనీ పేరుతో పాటు లోపల ఉండే టెక్నికల్ డీటెయిల్స్ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక దీని డోసు విషయానికి వస్తే ఎకరానికి 2.5 కేజీలు అంటే 2 కేజీలన్నర అయితే చల్లుకోవాల్సి ఉంటుంది. ఇక మొగిపురుగు నివారణలో ఇది కూడా ఒక బెస్ట్ మందు అండి. ఇక ఈ దుబ్బు గోళీలు, గంట గోళీల్లో మరొక మంచి మందు అదామా కంపెనీ నుంచి వచ్చిన బారోజ్ అండి. ఇక ఇందులో కోడ్ చేయబడ్డ టెక్నికల్ డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం. ఇందులో కార్టాప్ హైడ్రాక్లోరైడ్ 7.5% ప్లస్ ఇమామోక్టోన్ బెంజోయేట్ 0.25% అయితే కోడ్ చేయబడ్డాయి. ఫ్రెండ్స్, ఇక్కడ కోడ్ చేయబడ్డ టెక్నికల్ డీటెయిల్స్ ఒకసారి పరిశీలిద్దాం. కార్టాప్ హైడ్రాక్లోరైడ్, అదేవిధంగా ఇమామోక్టోన్ బెంజోయేట్, ఈ 2 మందులు కూడా మొగిపురుగు నివారణకు అద్భుతంగా పనిచేస్తాయి. ఇక దీని మోతాదు డోసు విషయానికి వస్తే ఎకరానికి 3 కేజీల బ్యాగు మనం చల్లుకోవాల్సి ఉంటుంది. ఇక దీని ధర విషయానికి వస్తే 900 రూపాయలుగా ఉంది. ఇక్కడ కూడా కొంతమంది రైతులు కేవలం బారోజే బాగా పనిచేస్తుంది, ఇంకా వేరే ఏ దుబ్బు గుళికలు కూడా వాటి వల్ల అంత ప్రయోజనం ఉండదు, ఇది వేస్తే బాగా దుబ్బు వస్తుందని అపోహలో ఉంటారంటే ఇందులో కోడ్ చేయబడ్డ టెక్నికల్ డీటెయిల్స్ కార్టాప్ హైడ్రాక్లోరైడ్తో మనకి ఇంకో మందు కూడా ఉందండి. అదే మనకి కెల్డాన్
ఇక కెల్డాన్ దొరికినా కూడా కెల్డాన్ మందును కూడా మనం వాడుకోవచ్చు. కెల్డాన్ గుళికలు దొరికిన 6 గుళికలు కూడా వేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇక రైతులందరూ డబ్బా పైన ఉండే కంపెనీ డీటెయిల్సే కాకుండా లోపల ఉన్న టెక్నికల్ డీటెయిల్స్ కూడా తెలుసుకుంటే ఏ మందులో ఎంత దమ్ము ఉంది, లోపల ఎంత శాతం టెక్నికల్ డీటెయిల్స్ కలిగి ఉన్నాయి అనే విషయం అయితే మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. దాని ద్వారా ఏ మందులు ఎప్పుడు పిచికారీ చేసుకోవాలి, ఒకవేళ మీరు అనుకున్న మందు దొరకపోతే దాని స్థానంలో ఇంకొక మందు వాడుకోవచ్చా అనే అవగాహన అయితే మీకే వస్తుంది. ఇక్కడ మనం చెప్పుకున్నవన్నీ కూడా ఇవి క్రిమి సంహారక దుబ్బు గోళీలు అండి. వీటి ద్వారా దుబ్బులోని మొగి పురుగు చనిపోతుంది కనుక ఆ దుబ్బులోని పిలకలు కొట్టేయకోకుండా సాధారణంగా అయితే ఎన్ని దుబ్బు వస్తుందో ఆ దుబ్బు అంతా కూడా మనకైతే నిలుస్తుంది కనుక వీటిని దుబ్బు గోళీలు అని పిలుస్తుంటారు. ముందుగా రైతులు ఇది అవగాహనలోకి తెచ్చుకోవాలి. ఈ దుబ్బు గోళీలు వేయడం వల్ల మనకి వరిలో బాగా దుబ్బు చేస్తుంది అనే అపోహ అయితే చెందవద్దండి. కొన్ని ప్రాంతాల్లో ఈ మొగి పురుగు ఎక్కువగా అటాక్ అవ్వదు. అటువంటి ప్రాంతాల్లో మీరు గనక ఈ యొక్క దుబ్బు గోళీలు వాడినట్లయితే మందులు బాగా పని చేయలేదు, దుబ్బు ఎక్కువగా రాలేదని అపోహ చెందుతుంటారు. ఇక సాధారణంగా వచ్చిన దుబ్బంతా మొగి పురుగు కొట్టేయకుండా నిలిస్తే మనకి అధికంగా దుబ్బు వచ్చినట్లేనండి. మనం ఈ దుబ్బు గోళీలు వేసే ముఖ్య ఉద్దేశం మొగి పురుగుని నివారించడానికేనండి. ఫ్రెండ్స్, అర్థమైంది కదా. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని దుబ్బు గోళీల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇక ఈ దుబ్బు గోళీలు చల్లిన తర్వాత దాదాపు 3 నుంచి 4 రోజుల వరకు అయితే మడులలో కొత్త నీరు చేరకూడదండి. అదేవిధంగా మడులలో నిల్వ ఉన్న నీరు బయటికి కూడా పోకూడదు. అప్పుడే ఈ దుబ్బు గోళీలు బాగా పనిచేస్తాయి. లేకపోతే దుబ్బు గోళీలు వేసిన దానికంటే కూడా మీరు పిచికారీ రూపంలో ఈ మొగి పురుగును నివారించుకోవడం ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏమాత్రం మీకు ఉపయోగపడినా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేసి మరింత వ్యవసాయ సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ రైతు మిత్ర జానీ, సైనింగ్ ఆఫ్.